ఎస్ మేము ఇవాళ రిసెప్షన్ కి వెళ్తున్నాం. అది కూడా అమర్ అండ్ తేజుది. అంటే పెళ్లికి వెళ్ళలేకపోయాను డ్యూ టు సమ్ సీజనల్ ఏమంటారు ఫ్లూస్ వల్ల. అండ్ పెళ్లి కూడా బెంగళూరులో ఉండడం వల్ల నాకు హనీని అంతా ఇంకా కుదరలేదనమాట. బ్యాక్ టు బ్యాక్ నాకు ట్రావెల్ అయిపోవడం వల్ల. సో ఇవాళ ఆల్ టుగెదర్ వెళ్ళబోతున్నాం. చూడాలి అక్కడైతే హడావిడి జరగబోతుంది. రిసెప్షన్ వాళ్ళది ఇంకా అవ్వలేదా? రిసెప్షన్ వాళ్ళది రెడీ అవ్వద్దా? జస్ట్ లైట్ మేకప్ అయింది, హెయిర్ స్టైల్ చేసుకుంటున్నా. ఇప్పుడు దాకా ఇక్కడ చూడు మీ అమ్మాయిది. అదొక సర్ప్రైజ్ అని హెయిర్ స్టైల్ చూపి వాళ్ళకి ఏదో కష్టపడ్డా కదా, వెనక్కి తిరిగి చూపివే. అండ్ yes, we are completely ready. సో రిసెప్షన్ కి రెడీ అయిపోయాము. లెట్స్ గో. ఏంటి వాడిని కూడా పడుకోబెట్టావా? ఫంక్షన్ తీసుకొస్తున్నావా? అవునా? మేము ఇంటి నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళే లోపు హరిని ఒక చిన్న నాప్ వేసి లేసింది, పైగా వాడిని కూడా పడుకోబెట్టింది. అండ్ we are finally here. మేమే వచ్చాము, ఇంకెవరు కనిపించట్లేదు. వాళ్ళకి తెలియదు ఇది సర్ప్రైజ్ బ్లాగ్ అన్నమాట. ఎవరు? ఏ సీరియల్ వస్తుంది ఈవిడ? కార్తీక దీపమా? ఈమె వంటలక్క కాదా? సో ప్రియాంక సింగ్ హెయిర్ స్టైల్ చూడండి అసలు. అంటే యాక్చువల్లీ అలా మేము కూడా అంత అందంగా రెడీ అవ్వలేదు. లుక్ అట్ హర్ అటైర్. ఓ మై గాడ్. అందంగా రెడీ అవ్వలేదు అని చెప్పి మంచి లంగావని వేసుకొని ఏదో ఒకటి లంగావని వేసి అన్ని ఆల్సో ఎంత బాగున్నాయి కదా మ్యాచింగ్. ఇప్పుడు హరిని క్లాస్మేటా? హరిని మీ స్కూలేనా? హరిని మీ స్కూలేనా? తను కాదంట. మీ స్కూలే తను, మీకంటే సీనియర్. ఎవరు హరిని? ఆనియన్ దేవా ఆనియన్ అడుగుతున్నా. నిమ్మకాయ కూడా తెచ్చుకో. నిమ్మకాయ ఉంది. ఆనియన్ రొయ్యల్ పులావా? రొయ్యల్ పులావ్ స్పైస్. వెజ్ బాయ్స్ ఇన్ బ్లాక్. వెజ్ రొయ్యల్ నాన్ వెజ్ ఏమండి తినండి అంటే మర్యాద చేస్తుంది. తింటారా అండి? ఎందుకు విష్ణుకి దింపివా? ఎంత ఆనియన్ పెడుతున్నా చూసుకో. నిమ్మకాయ పిండి ఇప్పుడు నోరు తిరు. నిమ్మకాయ పిండి నోరు తిరు. వాడిన నిమ్మకాయ పిండి గులాబ్ జాము ఇదేంటి అన్నారు. ఫైనల్ గా రిసెప్షన్ కి వెళ్ళాము, అటెండ్ అయ్యాము, గిఫ్ట్ ఇచ్చాము, అందరినీ కలిసాము, ఫుల్ గా తినేసి వచ్చాము.